హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ముందుగా మీ అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరూ కూడా చాలా చక్కగా శుక్రవారం పూజను జరుపుకున్నారని, ముందు వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వాళ్ళు ఈరోజు అంటే ఆఖరి శుక్రవారమైనా కూడా వరలక్ష్మి వ్రతాలు అవి చేసుకున్నారని, అమ్మవారి ఆశీస్సులు పొంది ఉంటారని, తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఒక మంచి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ ఆఖరి శ్రావణ శుక్రవారంని ఇల్లు అంతా కూడా చాలా అందంగా ముస్తాబైతే చేసేసుకున్నాను. ఇంట్లో కొద్దిగా పువ్వులనేవి పూసాయి. మళ్ళీ వర్షం పడడం వల్ల ఇప్పుడు చూపిస్తున్న ఈ మొక్కలు చిగురిచ్చాయండి. ఇక కొద్దిగా ఇంట్లో పూసిన పువ్వుల్ని ఇలాగైతే కోసుకుంటూ, అదేవిధంగా బయట కొన్ని పువ్వులను అయితే తెచ్చుకొని పూజ అనేది ప్రారంభించాను. ముందుగా మా ఎంట్రన్స్ అనేది ఎలా ఉంది అనేది చాలా వీడియోస్లో చూపించానండి. కొత్త వాళ్ళు అయితే చూసేయండి. శ్రావణ శుక్రవారం కదండి, ఇక ముందు వచ్చే ప్రతి పండగ అంటే అఫ్కోర్స్ మా ముందరి వాకిలైతే ఎప్పుడు కూడా ఇలాగే నిండుగా చక్కగా అయితే పెట్టుకుంటానండి. శ్రావణ శుక్రవారం గడప ముందు ముగ్గు అయితే వేసేసుకున్నాను. అదేవిధంగా పసుపు కుంకాలు అయితే నిండుగా గడపకి రాసుకుని, ఇంట్లోని ప్రతి వస్తువుని అదేవిధంగా ప్రతి గదిని కూడా చాలా అందంగా అయితే ఉంచేసుకున్నానండి. మా ఇల్లు ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుందండి. ఇంచుమించు ఒక్క వస్తువు కొంచెం కదిలినా అప్పటికప్పుడు సర్దేసుకోవడం నాకు అలవాటు. ఇలా మా ఇంటికి సంబంధించిన చాలా వీడియోస్ని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఇల్లు ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్ రూపంలో అయితే తెలియజేయండి. ప్రతి గదిని కూడా చాలా అందంగా అంటే మనం ప్రతిరోజు కూడా చాలా చక్కగా అయితే ముస్తాబు చేసుకుంటాం. ఇక పండగల విషయంలో అయితే చెప్పేదే ఉందండి. అందుకనే ప్రతి గదిలోని వస్తువుని కూడా కొంచెం కూడా కదలకుండా చాలా నీట్గా అయితే రెడీ అయితే చేసేసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు మేము చూపిస్తున్న దీనికి సంబంధించిన వీడియోస్ని కూడా అంటే ఇది నేను మీషోలో అయితే పర్చేస్ చేశానండి. దీనికి సంబంధించిన విశేషాలు అన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. సో అంతకుముందు వైట్ది అయితే చూపించాను, కానీ ఇప్పుడు ఈ బ్లాక్ డెకర్ అయితే చూపించలేదండి. ఇది అయితే ఇంకొక రూమ్లో అయితే పెట్టాను. సో దీంట్లో కూడా ఈ వస్తువులన్నింటినీ కూడా ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. సో ఈ ఒక పక్కన ఈ ఇల్లంతా కూడా సర్దేసుకున్నాక దేవుడికి క్షీరాన్నం అంటే అమ్మవారికి నైవేద్యం కోసం క్షీరాన్నాన్ని అయితే ఇక్కడ రెడీ అయితే చేసేసుకుంటున్నానండి. ఇక ఈరోజు ఆఖరి శ్రావణ శుక్రవారం. అంతకుముందు నేను చేసుకున్న ప్రతి శుక్రవారపు వీడియోని కూడా అప్లోడ్ చేశాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 4వ శుక్రవారం ఈరోజు కామాక్షి దీపానికి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నానండి. పువ్వులు కూడా చాలానే దొరికాయి. కిందటి వారం కూడా నేను చేసిన అంటే అప్లోడ్ చేసిన వీడియోలో కూడా చాలా పువ్వులు దొరికాయండి. అసలు పుష్పాభిషేకం అనే చెప్పొచ్చు అమ్మవారికి. ఈరోజు కూడా అంచుమించు అన్ని పువ్వులు అయితే దొరికాయండి. మా ఇంట్లో కోసిన పువ్వులతో అయితే ఈ విధంగా అమ్మవారికి ప్రారంభం అయితే పూజ చేసుకుంటున్నాను. ఇక్కడ కామాక్షి దీపానికి అయితే ఇలాగా రెడీ అయితే చేసుకుంటున్నానండి. కొద్దిగా సింహాసనం అంటే తమలపాకు సింహాసనం మీద అమ్మవారిని కూర్చోపెట్టి దీపం వెలిగించాలి అని తమలపాకులను అయితే ఇలాగా కంచంలో అంటే ఇది సిల్వర్ అంటే వెండి కంచం అండి, దానికి కొద్దిగా చందనము అదేవిధంగా పసుపు కుంకాలతో అయితే బొట్లు పెట్టుకుని చక్కగా అక్షింతలు వేసుకొని ఆ కామాక్షి దీపానికి కూడా చందనాన్ని అద్ది కుంకుమ బొట్లు పెట్టుకుని అమ్మవారికి ఈ విధంగా అయితే ఆసనాన్ని రెడీ చేసుకుంటున్నాను. ఇక పూజలో ప్రతిదీ కూడా మనకి అంటే 108 నామాలతో అమ్మవారి అష్టోత్తరం చేసుకోవటం కానీ లేదంటే కుంకుమ పూజ చేసుకోవటం కానీ ప్రత్యేకత కదండి. ప్రతి శుక్రవారం చేసుకుంటున్న శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం కొద్దిగా విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాగా కామాక్షి దీపానికి సంబంధించిన విశిష్టత అలాగే ఎలా అయితే మనం డెకరేట్ చేసుకోవచ్చు ఇలా 2-3 వీడియోస్ అయితే కామాక్షి దీపం గురించి కూడా మన ఛానల్లో అయితే ఉంది. ఇక కామాక్షి దీపానికి చాలా చక్కగా చందనాన్ని అయితే అది కూడా చందనంలో మనకి రోజ్ వాటర్ని అయితే కలిపానండి. ఇక్కడ నేను అంటే మామూలుగా నార్మల్ వాటర్ అయితే కలపకుండా రోజ్ వాటర్ని యాడ్ చేసి అమ్మవారికి ఇలాగా చందనం బొట్టు అదేవిధంగా కుంకుమ బొట్టులతో అయితే దీపారాధనకి ఇలాగా రెడీ అయితే చేసుకుంటున్నానండి.
ఇలా రెడీ చేసుకున్న దీపంలో ఆవు నెయ్యినైతే పోసుకుని అమ్మవారికి దీపాన్ని అయితే ఇలా వెలిగించాను. ఇక ఈరోజు విశిష్టత అయితే అంటే ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు ప్రత్యేకించి చేసుకున్న పూజలో కామాక్షి దీపం పెట్టుకోవడమే విశేషమండి. ఈరోజు నా పూజ నాకు ఇలా కామాక్షి దీపాన్ని చాలా అందంగా అయితే డెకరేట్ చేసుకుని ఉన్న నా దగ్గర వెండి పువ్వులు, అదేవిధంగా బయట నుంచి తెచ్చుకున్న పువ్వులు, ఇంట్లో కోసుకున్న పువ్వులు అన్నిటితో అయితే చాలా చక్కగా నిండుగా అయితే ఇలా కామాక్షి దీపాన్ని పెట్టుకున్నాను. అంటే ప్రతి శుక్రవారం పెట్టుకున్న ఈరోజు ప్రత్యేకంగా తమలపాకు సింహాసనాన్ని అనేది అమ్మవారికి వేసుకుని ఈ విధంగా అయితే కామాక్షి దీపాన్ని పెట్టుకున్న తర్వాత పూజను అనేది ప్రారంభించుకున్నానండి. నిండుగా చక్కగా అమ్మవారే దిగొచ్చిందా అన్నట్టు ఆ దీపపు కాంతిలో చాలా అందంగా అయితే ముస్తాబైనట్టు అనిపించారు అమ్మవారు. ఇదిగోండి ఇక్కడ అయితే అమ్మవారి పటం ముందు ఇలా అయితే అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నానంటే 4 వారాలు మధ్యలో వరలక్ష్మి వ్రతం రోజు మనం విడిగా కలసమది పెట్టుకుని చేసుకుంటాం కదా, ఆ రోజు విడిగా చేసుకున్న తప్ప మిగతా 3 వారాలు కూడా ఇలా దేవుని గదిలోనే అయితే ఇలా అయితే అంటే ఎప్పుడూ నాకు ఆల్మోస్ట్ ఇలాగే అయితే ఉంటుందండి దేవుడి గది, కదపడం అంటే ఉండదు. ఇలా వెండి సింహాసనంలో లక్ష్మీ అమ్మవారిని, అదేవిధంగా కిందన ఇత్తడి ప్లేట్ని వేసుకుని అక్కడ చక్కగా గోల్డ్ పూత వేసిన లక్ష్మీదేవి, అటు ఇటు కూడా ఏనుగులు పెట్టి అమ్మవారికి పూజ అనేది ఇలా చేసుకున్నాను. తెల్లటి పువ్వులు అమ్మవారి మనసులా స్వచ్ఛంగా నాకు ప్రతి వారం కూడా ఇంచుమించు తెల్లటి పువ్వులే అయితే నాకు పూసాయి. అందుకే చాలా ఆనందంగా అమ్మవారి ముందు ఇలా అయితే పూజ అనేది ప్రారంభించాను. నాకు గోమాత అంటే చాలా ఇష్టమండి. ఇప్పటికొచ్చి ఈ మాటని నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. ఎక్కడ టెంపుల్స్ నాకు కనిపించినా గోవు అంటే అందులో గోశాల ఉందంటే తప్పకుండా అక్కడికి వెళ్ళి గో మహత్యాన్ని అనేది చదువుకుంటాను. అదేవిధంగా గ్రాసానికి అయితే కడుతూ ఉంటాను. గోమహత్యాన్ని ఎలా చదువుకోవాలి అనేది అసలు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మన ఛానల్లో మన వీడియోస్లో అయితే ఉంది. తప్పకుండా మాత్రం గోమహత్యాన్ని మాత్రం ప్రతిరోజు వీలైతే 3 పూట్ల కూడా చదువుకోండి, చాలా మంచిది. దాని విశిష్టతకు సంబంధించిన వీడియోని అప్లోడ్ చేశాను. ముఖ్యంగా మన ఆడవాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు అంటే మనకి నెలసరి సమయంలో మనం చేసే దోషాలన్నింటినీ కూడా నివారణ చేసే ఈ గోమహత్యాన్ని మాత్రం తప్పకుండా అయితే ప్రతిరోజు చెప్పాను కదండి 3 పూట్లు అయితే చదువుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ విధంగా అమ్మవారి పూజ మొత్తాన్ని అయితే ఇలా కామాక్షి దీపంతో పాటుగా నాకు దొరికిన పువ్వుల అన్నింటితోనూ కూడా అదేవిధంగా వెండి పువ్వులు ఇలా అన్నింటితో కూడా అమ్మవారి అష్టోత్తరం చదువుకుని ఇక్కడ కనిపిస్తోంది కదండి, ఇది గోశుద్ధి సాంబ్రాణితో కడ్డీలండి. చాలా బాగున్నాయి. అంటే నేను ఇంతకుముందు వరలక్ష్మి వ్రతానికి ముందు ఒక వీడియో చేశాను, అందులో ఇది కొనుక్కున్నానని చూపించాను కదా, వీటితో మాత్రం చాలా చక్కగా అయితే ఉన్నాయండి. ఈ ధూప్ స్టిక్స్ని ఇల్లంతా కూడా మనం ప్రతి శుక్రవారం మంగళవారం కూడా వేసుకోవచ్చు. సో నా పూజా సమయంలో మాత్రం వీటినే అయితే కొనుక్కున్న దగ్గర నుంచి ఉపయోగిస్తున్నాను. ఇది ప్రతిదీ కూడా గోవుకు సంబంధించిన వాటితోనే, అంటే గోవు పాలు అలాగే గో డంగ్ ఇలా అది కూడా కాకుండా ఆర్గానిక్ పూర్తిగా కెమికల్స్ ఏమీ లేని ఆర్గానిక్ సంబంధించిన వాటితో అయితే తయారు చేశారు. కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేవల్ల దీని పొగ వల్ల కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావండి. అందువల్ల నాకైతే చాలా నచ్చింది. ఇది అయితే వేసుకుని చక్కగా మొత్తం గది అంతా కూడా ఇలా ధూపాన్ని అయితే వేసేసాను. అమ్మవారి పూజ అనంతరం ధూపాన్ని అయితే చాలా చక్కగా వేసుకున్నానండి. అదేవిధంగా ఇల్లు అంతా కూడా ప్రతి శుక్రవారం కూడా దీంతోనే అయితే వేసుకుంటాను. అప్పుడప్పుడు ఆవు పిడకలతో కానీ లేదంటే దశాంగంతో కానీ ఇలా అయితే నేను మార్చి ఇంట్లో ధూపాన్ని కూడా ప్రతి శుక్రవారం వేసుకుంటాను. ఇక ఇందాకడ నేను క్షీరాన్నం అదేనండి మన బెల్లం అన్నాన్ని అయితే తయారు చేశాను కదా, దాంతోపాటుగా అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి అరటిపళ్ళు అంటే చాలా ప్రీతిటండి. అందుకే శుక్రవారం కూడా అరటిపళ్ళు అనేది నేను నైవేద్యం అనేది పెట్టుకుంటాను. ఇక ఈ క్షీరాన్నంతో పాటుగా అరటిపళ్ళను కూడా అమ్మవారికి ఇలా అయితే నివేదన చేసేసాను. మనం వరలక్ష్మి వ్రతం అంటే 9 రకాలు చేసుకుంటాం కదా, ఆ వరలక్ష్మి వ్రతం కాకుండా ప్రతి శుక్రవారం కూడా నేను క్షీరాన్నమే అమ్మవారికి చాలా ఇష్టంటండి ఈ బెల్లం పరవాన్నం అనేది. దానితో పాటుగా ఇందా చెప్పుకునే విధంగా అరటిపళ్ళను కూడా నైవేద్యం కింద పెట్టి హారతి అనేది ఇచ్చి ఈ విధంగా నా ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పూర్తి అనేది చేసుకున్నాను. కామాక్షి దీపం అలా
వెలుగుతూనే ఉంటే కూడా చాలా మంచిదిటండి. ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా నార్మల్గా మనం పెట్టే దీపంతో పాటు ప్రతి శుక్రవారం మాత్రం తప్పకుండా కామాక్షి దీపాన్ని వీలైతే పెట్టుకోండి. ఇక ఇంట్లో పూజ అంతా అయిపోయింది కదా. మన బృందావనంలోని తులసి అమ్మవారి దగ్గర దీపాన్ని అయితే వెలిగించుకుని, మన బృందావనంలోని కృష్ణయ్య జన్మదినం అయితే అయింది కదండి నిన్న. మీ అందరూ కూడా కృష్ణాష్టమి పండుగను చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. బృందావనంలోని కృష్ణయ్య ముందు కూడా ఈ విధంగా చక్కగా పువ్వులతో అయితే అలంకరణ చేసుకుని, నా పూజని శ్రావణ శుక్రవారపు పూజ ఆఖరి వారాన్ని ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై కూడా తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అదేవిధంగా వీడియోస్ని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని కోరుకుంటూ, రేపు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు